అస్సలామలైకుం. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజుమ్ ఛానల్. ఈరోజు మనము ఒక స్మాల్ స్టోరీ చెప్పుకుందామని మీ ముందుకు వచ్చాను నాన్న. చెప్పుకుందామా? మరి స్టోరీలోకి ఎంటర్ అయిపోదామా? టైము 3:30 అయింది. స్కూల్ వదిలిపెట్టే టైం అయింది కదా. ఏంటి ఈయన దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదు? పాప మా కోసం ఎదురు చూస్తున్నదో ఏమో. ఎలా టెన్షన్ అవుతుంది. సార్ గారికి అడిగినా పంపిరు. ఏం చేద్దాము అని ఆలోచించుకుంటూ ఉండగా ఫోను రింగ్ అయ్యింది. క్రేన్ 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 క్రేన్. హలో హలో, ఏమండి? పాప స్కూల్ దగ్గర ఉంది కదా, మన కోసం ఎదురు చూస్తూ ఉంటుందండి. వెళ్ళి పాపని తీసుకురండి. దివ్య, నీకు అది చెప్పడం కోసమే నేను ఫోన్ చేశాను తెలుసా. నాకు ఈరోజు మీటింగ్ ఉందని ఇప్పుడు చెప్పారు సార్ గారు. నేను మీటింగ్ వెళ్ళకుండా అటెండ్ అవ్వకుండా ఉన్నాను అనుకో, రేపు ఉదయం కసురుకుంటారు. నువ్వు పోయి రావే ప్లీజ్. నేను పోయి రావటం అని కాదండి, నాకు ఇక్కడ బిజీ షెడ్యూల్ ఉంది. ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు. అలా అనుకుంటే కుదరదు కదా దివ్య. ఒకసారి అడిగి సార్ని పాప దగ్గరికి వెళ్ళు, తప్పదు. మేడం మేడం. ఎవరు? నేను రేష్మి వాళ్ళ మమ్మీని. కమ్ హియర్ మేడం, కమాన్, రండి లోనికి. మేడం, నేను పాపని తీసుకెళ్దామని వచ్చాను, రేష్మిని. మా రేష్మి ఎక్కడా? ఇదిగో ఇక్కడే కూర్చొని ఉంది, మీకోసమే వెయిటింగ్. తీసుకెళ్ళండి. నానా, డాడీ నిన్ను తీసుకురమ్మన్నారా? వెళ్దామా? సరే వెళ్దాం పద నాన్న. రేష్మి, కాయలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి కాయలు తీసుకురా నాన్నా. పొద్దాకలు ఫోన్లో ఏం గేమ్ రా? నేను డాడీతో మాట్లాడుతున్నాను, ప్లీజ్ తీసుకురా నాన్నా. డజన్ కాయలు ఇవ్వండి. డజనా? అంటే నీ డజన్కి 2 వేస్తున్నా. మరి డజన్కి 50 రూపాయలు చూసుకోలే. ఏమండి, కాయలు తీసుకుంది, డజన్ తీసుకుంది, 50 రూపాయలు ఇవ్వాలి. నేనే తీసుకోవట్లేదు అమ్మ. అదే నాన్న, ఏం కాదులేనన్నా, ఉంచుకో. పర్వాలేదు, తీసుకోండి. లేదు నాన్న, ఉంచుకోమ్మా. నాయనమ్మ తీసుకోవద్దన్నారు ఎవరి దగ్గర. అవునా? మీ నాయనమ్మ ఎక్కడ నాన్న? ఇంట్లో ఉంది. మీ నాయనమ్మతో నేను మాట్లాడగలనా? రమ్మంటారా? వెళ్దాం పదండి. నాయనమ్మ, అమ్మా, మేడం గారు కాయలు తీసుకెళ్లారు, వస్తానన్నారు. అవునా? రాణి తల్లి, మాట్లాడదాము. ఏమండి? అమ్మా, ఎవరు లోపల? నేనేంద్రా. పాప దగ్గర మీరు మాట్లాడారు కదా, వాళ్ళ నాయనమ్మను. అవునా మేడం, మీరు నాకు తెలుసు. అవునా పద్మా? నేనేం మేడం, పద్మ. నీ దగ్గర చదువుకున్నాను చూడు. బాగున్నావంటారా? బానే ఉన్నాను మేడం. అవును, మీ పాపకి ఇంత తెలివితేటలు ఎలా నేర్పారు మేడం? అలా అంటావేంట్రా? క్రమశిక్షణ మీకు నేర్పించలేదా? అలానే నా మనవరాలికి కూడా నేర్పించారు. క్రమశిక్షణ బాగుంది మేడం. ఎదుటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా ఉండటం ఆ క్రమశిక్షణ పద్ధతి బాగుంది మేడం. అవునా? పిల్లలకి మనము ఎలా పెంచుతున్నాం నానా? మీ పసితనంలో అమ్మ ఎలా పెంచింది? చందమామ రావే, జాబిల్లి రావే అని పిలిచి గోరు ముద్దలు పెట్టి పెంచింది. అవును కదా? ఇప్పుడు పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి తినండిరా, ఫోన్లు గేమ్ ఆడుకోండిరా అని చూపిస్తున్నాము. అలా మన పిల్లల భవిష్యత్తు పాడవుతుందమ్మా. మనం అర్థం చేసుకోవాలి కదా నాన్న. చూడు, నేను రిటైర్డ్ అయ్యాను, కాయలు అమ్ముకుంటున్నాను అనుకుంటున్నావు కదా నీ మనసులో. అవును మేడం కదా? అవును. అది నేనేంటి టీచరు, నువ్వు నా స్టూడెంట్ కాబట్టి నీ మనసులో బాట నేను బయటికి తీయగలిగాను. ఈ కాయలు మా పెరట్లో పండినవి. అవును కదా? అవునా? మా పెరట్లో పండిన కాయలకు నా బిడ్డను తీసుకుని నేను ఎందుకు వచ్చాను? వీళ్ళ నాన్న ఇంజనీర్ అయినా వాడి సంపాదన ఎంత ఉంటుందో తెలుసు కదా. మనం ఇలా అమ్ముకుంటుంటే పేద గొప్ప ధనికులు అందరూ వస్తారు. ధనికుల బిడ్డలు ఎలా ఉన్నారు, పేదోళ్ళ బిడ్డలు ఎలా ఉన్నారు అన్న విషయం తెలియపరచడానికి అని చెప్పేసి నా బిడ్డలు ఇలా తీసుకొచ్చి ఇలా కాయలు అమ్ముతున్నానమ్మా, అంతే. అలా బాగుంది మేడం. నీ తెలివితేటలకి హ్యాట్స్ ఆఫ్ మేడం. పసిపిల్లలకు గడ జ్ఞానాన్ని బాగా నేర్పుతున్నారు. అందుకే నువ్వు గొప్ప టీచర్ అయ్యావు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా నాన్న, మన బిడ్డల్ని మనము క్రమశిక్షణగా ఎలా పెంచాలనో అలా పెంచుకోవాలి. ఫస్ట్ పాలు పిల్లల్ని మనము ధనికులము పేదవాళ్ళము అలా ఏమీ తెలియకూడక
అందరం ఒక్కటే అన్న విషయాన్ని తెలియపరచాలి. వెనకటి రోజుల్లో చందమామ రావే జాబిల్లి రావే అని తల్లులు భోజనం పెట్టారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఇచ్చి మెదలకుండా ఊరుకుంటున్నారు. మొబైల్ ఫోను అన్నిటికీ మంచిది కాదు నాన్న, కొన్నిటికే మంచిది. ఆలోచించుకోండి. మన బిడ్డలు ఏం చూస్తున్నారన్నది చూసే అంత టైము కూడా మన దగ్గర లేదు. అంటే మన షెడ్యూల్ బిజీ. అలా అని చెప్పేసి మన బిడ్డల భవిష్యత్తు కోసమే కదా మనము బ్రతుకుతున్నాము. అలా కొంత టైము పిల్లల కోసం కేటాయించండి. పిల్లలతో ఆడుకోండి. పిల్లల్ని క్రమశిక్షణగా పెంచుకోండి. మనము ఎదుటి వాళ్ళని ఎంత గౌరవంగా పలకరిస్తామో మన బిడ్డలు కూడా మమ్మల్ని చూసి అంతే మర్యాదగా పలకరిస్తారు. అర్థం చేసుకోండి నాన్న. ఈ స్టోరీలో ఏమన్నా తప్పులుంటే ఏమి అనుకోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నాన్న. థ్యాంక్ ఫర్ వాచింగ్. అల్లా హాఫీజ్.